నిన్న శుక్రవారము యేసు ప్రభు యొక్క మాటలన్నీ ఆలకించాం. కలువరి శిలువలో వేలాడుతున్న యేసును చూశాము. ఆ యేసు పలికిన 7 మాటలు మనం ఆలకించి మనం వెళ్ళిపోయాం. మాటలన్నీ ఆలకించాం. మరి ఆయనని సమాధి చేయటం మర్చిపోయాం. శిలువ మీద అలానే యేసును వదిలిపెట్టి వచ్చామా? అవునా కాదా? శిలువ మీద అలా వదిలేసి వచ్చాము. ఆయన సమాధి చేయాలి అనే విషయాన్ని మర్చిపోయాం కదా. ఆయన మనం సమాధి చేయాలి కదా. నిన్నటి దినాన సిలువ వేసాం. ఇప్పుడు శనివారం వచ్చేసింది. మరి సిలువలో నుంచి ఆయన కిందకి తీసుకొని వచ్చి సమాధి చేయవలసిన బాధ్యత ఉంది. కానీ మనం సమాధి చేయలేదు. తీరా ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ఒకవేళ మనం సమాధి చేయాలి అనుకుంటే మనకు తెలియని ఒక వ్యక్తి సమాధి చేయటానికి ఆ ప్రదేశానికి మనకన్నా ముందుగా వెళ్ళిపోయాడు. మనకు పరిచయం లేని వ్యక్తి, ఒక వ్యక్తి మనకన్నా ముందుగా వెళ్ళి ఆ శిలువ మీద ఉన్న యేసుని క్రిందకి దించి తాను తొలుసుకున్న ఒక రాతి సమాధిలోనికి యేసుని తీసుకొని వెళ్ళిపోయాడు. మనం వదిలేసి వచ్చాం. ఆయనైతే శ్రద్ధగా యేసుని శిలువ మీద నుంచి దించి చక్కగా ఆయన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ వ్యక్తి పేరు అరిమతయ యోసేపు. ఆ యోసేపుకు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఓ చక్కని పని జరిగించాడు. ఎవరు ఈ యోసేపు? మనం చాలా సందర్భంలో ఈ వ్యక్తిని ఈ గుడ్ ఫ్రైడే సమయంలో యేసు ప్రభు యొక్క సమాధి టైంలోనే గుర్తు తెచ్చుకుంటాం. యేసు ప్రభు సమాధి చేసే టైంలో గుర్తు తెచ్చుకునే వ్యక్తే కాదు ఈ వ్యక్తి. నిత్యము జ్ఞాపకము చేసుకొనవలసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి అరిమతయ యోసేపు. ఈ యోసేపు యేసు ప్రభుని శిలువలో నుంచి కిందకి తీసుకొని వచ్చి ఏ విధంగా తన కొరకు తొలుసుకున్న రాతిలో ఆ సమాధిలోనికి యేసు ప్రభుని పెట్టిన ఈ వ్యక్తి ఎవరో? ఈ వ్యక్తి జ్ఞాపకం చేసుకొనవలసిన అన్ని గుణలక్షణాలు ఏమున్నాయో, ఈ వ్యక్తి చేసిన పనేంటో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 4 సువార్తల్లో ఉన్న 4 శిష్యులు ఈ వ్యక్తి గురించి రాసుకుంటూ వచ్చారు. 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 శిష్యులు కూడా ఈ వ్యక్తి గురించి ఒక గొప్ప విషయాన్ని, తెలియని విషయాలను వీరు మనకు చూపించుకుంటూ వచ్చారు. అందుకే అంతమంది జన సమూహము సిలువ వేసిన వరకు అనేక మంది అక్కడ ఉన్నారు. తీరా ఆయన సిలువ వేసిన తర్వాత 7 మాటలు ఆలకించారు. అందరూ ఆ సిలువ ప్రదేశం నుంచి వెళ్ళిపోయారు. ప్రదేశం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. నిశ్శబ్దమైన సమయం అది. నిశ్శబ్దమైన సమయం అది. ఆ సమయంలో ఇదిగో ఒక వ్యక్తి ముందుకు వెళ్ళి ఏ పని చేశాడో, ఎవరు ఈ వ్యక్తి అనేది ఈ 4 సువార్తల్లో నుంచి జాగ్రత్తగా మనం గమనిద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసు శిష్యుడిగా ఉన్న ఎవరంట ఇతను?
యేసు ప్రభు యొక్క శిష్యుడు. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు. ఎవరు ఇతను అంటే యేసు ప్రభు యొక్క శిష్యుడు. నెంబర్ 1. రెండవది, ఇతని క్వాలిటీ ఏంటి అంటే ఇతను ధనవంతుడు. ఈరోజు గమనించండి, ఈ వ్యక్తి ఎంత ప్రత్యేకమైన వ్యక్తో ఈ వ్యక్తి గురించి జాగ్రత్తగా మనం గమనించాలి. చదువుదాం ఇప్పుడు. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు గవర్నర్ యొద్దకు వెళ్ళి యేసు ప్రభు యొక్క దేహమును తనకు ఇమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. ఒక్క నిమిషం ఆగుదాం, నా వైపు చూడాలి. ఇక్కడ పిలాతు గవర్నర్ యొద్దకు వెళ్ళి యేసు ప్రభు యొక్క దేహమును నాకివ్వు ఇమ్మని అడిగాడు. మరి ఎవరు పడితే వారు వెళ్ళి గవర్నర్ యొద్దకు వెళ్ళి ఆ దేహాన్ని నాకు ఇవ్వు అనగానే గవర్నరు తీసుకొని వెళ్ళిపోమని అంటాడా? అసలు గవర్నర్ యొద్దకు వెళ్ళి మాట్లాడగలిగే ధైర్యం ఉందా? లేదు. మరి అడగగానే గవర్నర్, ఎందుకంటే యేసు సిలువ ఒక ప్రత్యేకమైనది. అంత ప్రత్యేకమైన సిలువలో ఉన్న యేసుని ఒక వ్యక్తి అడగగానే గవర్నర్ ఎలా ఇచ్చి పంపించాడు? మామూలు వ్యక్తి కాదు కదా, సిలువ వేయబడిన వ్యక్తి. లోకమంతా ఆయన వైపు వెళ్ళిపోతుంది అని భయపడిన వ్యక్తి కదా ఈ వ్యక్తి. ఈ వ్యక్తిని జేజేలు కొడుతూ హోసన్నా జయము అని ఊరేగించుకుంటూ యెరూషలేములోనికి వచ్చిన వ్యక్తి కదా, సామాన్యమైన వ్యక్తి కాదు కదా. ఆ వ్యక్తి కలువరి సిలువలో ఉన్నప్పుడు, వేలాడుతున్నప్పుడు, ఇదిగో ఆ వ్యక్తి దేహాన్ని నాకు ఇవ్వమని అడగటానికి వెళ్ళిన వ్యక్తి ఈ అరిమతయి యోసేపు. ఈ యోసేపు ధనవంతుడు అని, ఇతను యేసు ప్రభు శిష్యుడు అని రాయబడి ఉంది. అంతేకాదు, ఇతను ఎవరు? ఇతను అడగగానే గవర్నర్ ఎందుకు ఇతనికి యేసు ప్రభు యొక్క దేహాన్ని అప్పగించటానికి ఈ వ్యక్తి ఎవరో మనకి ఇంకా కొంచెం స్పష్టంగా మనకు అర్థం కావాలి అంటే మార్కు సువార్తలోనికి వద్దాం. మార్కు ఏమని రాశాడో చూద్దాం. 15వ అధ్యాయము 43వ వాక్య భాగము. సాయంకాలమైనప్పుడు, ఇక్కడ కూడా రాస్తున్నాడు, సాయంకాలమైనప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి జాగ్రత్తగా పాయింట్ నోట్ చేసుకోవాలి. తెగించి అంటే ధైర్యం తెచ్చుకొని పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు. ఎవరు ఇతను అంటే, అక్కడ యూదుల ఒక సభ ఉంటుంది. ఈ సభలో కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఈ సభలో ఉన్న ప్రధానమైన వ్యక్తుల యొక్క నిర్ణయాన్ని బట్టి సమస్తాన్ని జరిగిస్తూ ఉంటారు. ఈ సభలో ఎలాంటి వ్యక్తి అంటే మరొకసారి చదవండి. అది ఘనత వహించిన సభ్యుడు. ఆ సభలోనే మంచి పేరు ఉన్న సభ్యుడు. సామాన్యమైన వ్యక్తి కాదు ఈ వ్యక్తి. ఇతను వెళ్ళి అడగగానే గవర్నర్ ఇచ్చేశాడు అంటే మిగిలిన వారు అక్కడ బోల్డ్ మంది ఉన్నారు. ఆ ప్రదేశంలో యేసుప్రభు తల్లి ఉంది, ఇంక చాలామంది ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అడగలేదు. అసలు ఆ వ్యక్తిని, యేసుని సమాధి చేయవలసిన వ్యక్తులు ఎవరు? తల్లో తన సహోదరులో తీసుకొచ్చి సమాధి చేయాలి. వీరెవరు వెళ్ళలేదు అక్కడికి. అందరూ ఆ ప్రదేశాన్ని విడిచి
యేసుని సిలువ మీదే వదిలి వీరందరూ వెళ్ళిపోయారు. కానీ ఈ వ్యక్తి ఎవరు? ఈ యూదులు యేసు ప్రభు యొక్క స్వార్థని వ్యతిరేకించేవారు. అక్కడున్న ప్రధాన యాజకులైన, శాస్త్రులైన, పరిసయ్యులైన వీరందరూ కూడా యేసు యొక్క సువార్తని, యేసు యొక్క పిలుపుని, యేసు యొక్క మాటలని వ్యతిరేకించిన వ్యక్తులు వీరందరూ. అలాంటి సభలో ఎలాంటి వ్యక్తి అంటే తను ఘనత వహించినవాడు. ఘనత వహించినవాడు. ఈ ఘనత వహించినవాడు ఇదిగో తెగించి పిలాతు యొద్దకు వెళ్ళాడంట. ఎవరికీ తెలియదు. ఎందుకు తెగించి వెళ్ళాడో తెలుసా? యేసు ప్రభు శిష్యుడు అని తెలిస్తే వారందరినీ హతమార్చే సమయం అది. అలాంటి సమయంలో అతని సిలువ మీద వేసే వ్యక్తిని, ఎలాంటి వ్యక్తిని సిలువ వేస్తారు? బహు క్రూరమైన, ఘోరమైన వ్యక్తిని సిలువ వేస్తారు. అంటే ఒక పాపి, అపవిత్రుడు. మరి అలాంటి అపవిత్రుడి యొక్క దేహాన్ని నేను సమాధి చేస్తాను అని అడిగితే మరి వారు ఎలా ఒప్పుకుంటారు? వారిలో ఎలాంటి అనుమానాలు వస్తాయి? కానీ ఇక్కడ రాసిన మాట ఏమిటి అంటే, ఏమిటంట? తెగించి. చదువుదాం మరలా. సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు, మరొక క్వాలిటీ చూడండి ఇక్కడ, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. హల్లెలూయా. ఇతను యేసు శిష్యుడు అని రాయబడి ఉంది. ఇతను ధనవంతుడు అని రాయబడి ఉంది. ఇతడు ఆ యొక్క ప్రధానమైన ఆ సభలో ఇతను ప్రధానమైన ఘనత వహించిన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి. అతను ఇంకా ఎలాంటి వాడంట? దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. యేసుని సమాధి చేసిన వ్యక్తి ఎన్ని క్వాలిటీస్ కలిగిన వ్యక్తో తెలుసా? ఈ వ్యక్తి అన్ని దినాలు ఆ ప్రదేశంలో యేసు శిష్యుడిగానే ఉంటూ ఎవరికి తెలియని విధంగా రహస్యంగా ఒక భక్తిని కొనసాగిస్తూ యేసు గురించి అక్కడున్న యూదులందరికీ తెలుసు, ఒక మెస్సయ్య వస్తాడు అని, అతని ద్వారానే విమోచన ఉంది అని, అతని ద్వారానే ఆ రాజ్యం ఉంది అని తెలిసిన వ్యక్తులు ఇతరు కూడా తెలుసు. శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకులకి అందరికీ తెలుసు. కానీ వారికి అర్థం కాలేదు. ఈ వ్యక్తికి అర్థమయ్యింది. అర్థమయ్యి యేసు శిష్యుడిగా యేసు ప్రభు చెప్పిన బోధలు తన హృదయాల్లో ఉంచుకొని ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడంటే ఇతను దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఇది లోకా గారు చెప్పిన మాట, మార్కు గారు చెప్పిన మాట. లోకా గారు ఏం చెప్పారు ఒకసారి చూడండి. లోకా సువార్త 23వ అధ్యాయము 50వ వాక్య భాగం. అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన, అది యూదుల పట్టణము యొక్క సభ్యుడు. అరిమతయ అనేది పట్టణము పేరు. అక్కడ అతని పేరు యోసేపు. అందుకని ముందు ఆ పట్టణం పేరు, తర్వాత అతని పేరు రాయబడి ఉంది. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరలా చదువుదాం. అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన, అది అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు ఇతను అను ఒకడుండెను. అతడు సజ్జనుడు అంటే మంచివాడు, మంచి వ్యక్తి. అతడు సజ్జనుడు, నీతిమంతుడునై ఉండి అంటే నీతిమంతుడు అంటే దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు. సజ్జనుడు మంచివాడు, నీతిమంతుడు,
నీతిమంతుడునై ఉండి ఉండి వారి ఆలోచనకును వారు సభ యొక్క ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపని వాడు. వారు ఎన్ని రకాలుగా యేసు గురించి ప్రణాళిక వేసుకున్నా అలా కన్నా ఎలా అంటే బాగుండు అని ఇతను చెప్పవలసిన ఆలోచన ఇతను చెప్పేవాడు. ఎక్కడ సమ్మతింపలేదు అని రాయబడి ఉంది. ఒకవేళ యేసు ప్రభు శిష్యుడిగా అక్కడ కనిపించకుండా ఆ సభలో ప్రధానమైన వ్యక్తిగా ఉంటూ వారు ఆలోచిస్తున్న ఆలోచనలకి ఎక్కడ సమ్మతించేవాడు కాదంట. మనం కూడా కొన్ని సందర్భాల్లో మన మాట చెల్లకపోయినా మనం ఇవ్వవలసిన సూచనలు మనం ఇస్తాం కదా. మన మాట చెల్లకపోయినా మనం ఏం చేస్తాం, మన సూచనలు ఏవో మధ్యలో అలా కాకుండా ఉంటే బాగుండు కదా, తప్పించటానికి మనం చెప్పవలసినవి చెప్తాం కదా. ఇతను కూడా అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి, వారి ఆలోచనకును వారు ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడు అని ఇక్కడ కూడా రాయబడి ఉంది. జాగ్రత్తగా గమనించండి సంగమా. ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ఆయన పిల్లలుగా ఉన్న మనందరం కూడా ఇక్కడ ఈ వ్యక్తి యొక్క గుణ లక్షణాలను మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ వ్యక్తి యొక్క గుణాలు ఏమని మనం చెప్పుకుంటూ వచ్చాం. చివరికి యోహాను సువార్త కూడా ఒకసారి చూద్దాం. యోహాను ఏమి రాశాడో అది కూడా చూసి తర్వాత ఆ విషయాలు మాట్లాడదాం. యోహాను శిష్యుడు 19వ అధ్యాయము 28వ వాక్య భాగంలో ఏమని రాశారో ఒకసారి చూద్దాం. 19:38 తరువాత యూదుల యొక్క భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడు. ఎందుకు యేసు ప్రభు శిష్యుడుగా రహస్యంగా ఉన్నాడంట? ఎందుకు? యూదులకి భయపడి. జాగ్రత్తగా గమనించాలి. యూదులు ఎప్పుడైతే క్రీస్తుని అనుసరించేవారు, క్రీస్తుకి సపోర్ట్ చేసేవారిని ప్రతి సందర్భంలో కూడా హతమార్చుకుంటూ వచ్చారు. అలాంటి వ్యక్తులు ఒక వ్యక్తిని చూశాం కదా. ఎవరు? పౌలు అలా యూదులలో ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఈ యొక్క పౌలు గారు కూడా. ఈ పౌలు గారు కూడా ఆ సమయంలో ఏం క్యారెక్టర్ అయింది కూడా? క్రైస్తవులను పర్మిషన్ తీసుకొని ఎవరు క్రీస్తుని సపోర్ట్ చేస్తే వాళ్ళని హతమార్చే ఒక డ్యూటీ కలిగిన వ్యక్తి. ఆ పరిస్థితుల్లో ఆ సభంతా కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంది. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అందరూ కూడా. ఆ సమయంలో ఉన్న వ్యక్తి ఈ యోసేపు. ఏమని రాయబడి ఉంది ఇక్కడ? మరలా చదవండి. ఇప్పుడు యూదుల యొక్క భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన. అది రహస్యంగా యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నాడు. ఎవరికీ తెలియదు ఆయన శిష్యుడని. యేసు ప్రభుకి శిష్యుడని, యేసు ప్రభు యొక్క బోధలు ఆలకించేవాడు అని, యేసు ప్రభు యొక్క ఆ బోధల మీద మనసు పెట్టి తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఆ రాకడ కొరకు, ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి అని ఎవరికి తెలియకుండా వారికి భయపడి యేసు ప్రభు శిష్యుడిగానే తన జీవితాన్ని అక్కడ కొనసాగించుకుంటున్న వ్యక్తి అని రాయబడి ఉంది. యూదుల భయము వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ
మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా. నికోదేము ఇంకొక వ్యక్తి ఎంటర్ అయిపోయాడు ఇక్కడ మరొక వ్యక్తి ఎంటర్ అయిపోయాడు ఇక్కడ. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. దేవుడు అప్పగించిన పనిని మనం చేయటానికి అడుగులు వేస్తే అనేక మంది దాని వెనక రావటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పని కానీ మనం చేయగలిగితే, ధైర్యంగా ఒక పనిలో మనం చెయ్యి పెట్టగలిగితే దాని వెనక అనేక మంది ఫాలో అవ్వటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూడండి. ఈ వ్యక్తే రహస్యంగా ఉన్న శిష్యుడు ఇతను ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకొని మన తెగించి అన్నాం కదా, ఏదైతే ఏమైపోయింది, యేసు దేహము శిలువ మీద ఉండకూడదు, దాన్ని ఏం చేసేస్తారేమో, ఎలా చేస్తారేమో, ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే కుదరదు అనుకున్నాడు. ఒక టైం వచ్చింది. ఆ టైం వచ్చిన తర్వాత తెగించాడు. ఏదైతే అది అయింది. వారు ఏమనుకున్నా, ఏ విధంగా నా మీద శిక్ష వచ్చినా సరే, ఇప్పుడు వరకు జరిగిందంతా కూడా జరిగింది. అది ప్రవచన నెరవేర్పు కనుక అలా చూస్తూ ఊరుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దేహము శిలువ మీద ఉంది. ఇప్పుడు దాని విషయంలో తెగించాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు మనం కూడా కొన్ని విషయాల్లో మన ధైర్యం తెచ్చుకొని దేవుని పనిలో అడుగు వేస్తే మన వెనక రహస్యంగా దేవుడు పని చేయాలని ఆసక్తి కలిగిన వారు అనేక మంది పనిలో పూనుకుంటారు. ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంది. ఈ వ్యక్తి అప్పటి వరకు రహస్యంగా ఉన్నాడు, ఇక తెగించాడు. ఎందుకంటే ఇదిగో శిలువ మీద యేసు ఉన్నాడు, ఆయన సమాధి చేయాలి, ఇది ఖచ్చితంగా మంచిగా ఘనంగా మహిమకరంగా జరిగించాలి, అది నా ద్వారానే జరగాలనుకున్నాడు. తెగించి ముందుకు వెళ్ళాడు. ఇదిగో ఎప్పుడైతే ఇతను తెగించి యేసు ప్రభు యొక్క దేహాన్ని తీసుకొని వచ్చాడో, మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన యేసు యొద్దకు వచ్చిన నికోదేము. ఈ నికోదేము ఒక సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏ సమయంలో వచ్చాడంట? రాత్రి సమయంలో వచ్చాడు. ఇతనికి భయమే. ఇతను రాత్రి పూట వచ్చాడు యేసు ప్రభుని కలుసుకునటానికి. పగలొస్తే ఈయన కూడా యేసు ప్రభుని ఫాలో అవుతున్నాడు అని యూదులందరూ చంపేస్తారని చెప్పి ఇతను కూడా యేసు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అతను కూడా అంత భయముతో వచ్చిన వ్యక్తి భక్తి లేనివాడా అంటే భక్తి లేనివాడు కాదు, భక్తి ఉన్నది కనుక రాత్రి సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అదొక్కసారి సందర్భాన్ని చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి వాక్య భాగం. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడుండెను. ఇతను ఎవరంట? యూదులకి ఇదొక అధికారి. అతను ప్రధానమైన ఘనత వహించిన సభ్యుడు. ఇదిగో ఈయన ఒక అధికారి. ఈరోజు మీరు గమనిస్తారో లేదో, ఈరోజు దేవుడు తన వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా, ఈరోజు కలెక్టర్ స్టేజీలో ఉన్న దేశంలో ప్రధాన పార్టీలో కూడా కొంతమంది రహస్యంగా దేవుని కొరకు పనిచేసే వ్యక్తులు ఉన్నారు. దేవుడు వారిని దాచే ఉంచాడు. ఈరోజు మనకు కనిపించకపోవచ్చు. ప్రతి ప్రదేశంలో ఈరోజు క్రైస్తవుడి కొరకు గలమి విప్పే విధంగా సమయాన్ని బట్టి ప్రతి దానిలో నుంచి వ్యక్తులు బయటికి వచ్చే విధంగా దేవుడు ఆల్రెడీ ఏ ప్రదేశంలో ఎవరున్నారో వారు మౌనంగానే ఉన్నారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. ఈరోజు చూడండి, కొన్ని ప్రదేశాలకు వెళ్ళగానే అమ్మ ఇక్కడ క్రైస్తవులు ఉన్నారా, నిన్ను కొట్టి అది కొట్టి నీ జైల్లో పడేశారనుకో, జైల్లో కూడా నీకు స్వార్థ చెప్పడానికి అక్కడ ఉంచాడు ఆయన. ప్రతి ప్రదేశంలో దేవుడు తన పిల్లలను ఉంచాడు. నువ్వు చెరసాల్లోకి వెళ్ళినా ఉంటారు అక్కడ, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఉంటారు, డిఫెన్స్లోకి క్రీస్తుని ఎరిగిన వారు ఉన్నారు. అలా ఈరోజు ప్రధానమైన పార్టీ అనుకుంటున్న వారిలో కూడా ఒకవేళ ప్రభు శిష్యులుగా ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి ప్రదేశంలో కూడా ఉన్నారు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఒక సందర్భంలో
ఏలియా ఒక భయంకరమైన శోధనలో పడిపోయాడు. ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని, ఏలియా ఇచ్చట ఒక నీవేమి ప్రదేశం నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, ఒక స్త్రీ యొక్క ఛాలెంజ్కి భయపడి వెళ్ళిపోయిన వ్యక్తి ఏలియా. ఎవరా స్త్రీ? ఏజిబేలు అంది, రేపు ఈ వేళకి నీ ప్రాణాన్ని తీసివేస్తాను అంది. అంతమందిని చంపేశావు కదా, వారిలో ఒకరి వల్లే నేను చేస్తానని ఒక స్వరమే వినపడగానే అప్పటి వరకు బలవంతుడిగా నిలబడిన ఏలియా, ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిపించిన ఏలియా, ఆ పరిస్థితిలో యెజెబెలు ఒక మాట మాట్లాడగానే భయముతో వెళ్ళిపోతున్నాడు. ఆ ప్రదేశంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు స్వరం వినిపిస్తూ ఉంది. ఏమని అంటున్నాడు? ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు, ఇచ్చట నీవు ఏమి చేస్తున్నావు, ఇక్కడేం పని నీకు, ఇక్కడికి వచ్చి కూర్చున్నావేంటి, ఇక్కడికి వచ్చి బాధతో ఏదో నెత్తి మీద చేతులు వేసుకొని ముఖం మోకాల్లో పట్టుకొని ఏంటి ఇక్కడ కూర్చున్నావు నీవు అని దేవుడు ఏలియాని అడుగుతూ ఉన్నాడు. అందుకు ఏలియా, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, నీ ప్రవక్తలందరినీ ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడినై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నీ ప్రజల్లో ఎవరు ధైర్యంగా నిలబడిన వారు లేరు, అందరూ కూడా దేనికో సాగిలు పడిపోతున్నారు. భక్తిలో ఎవరు నిలబడలేదు. రోషం కలిగి యెహోవా భక్తుడిగా నేనొక్కడే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటానికి చూస్తున్నారయ్యా. నేనొక్కడే కదా, అందుకే పారిపోయి వస్తున్నా, నేనొక్కడే ఉంది, ఇంకెవరు లేరు ఇక్కడ. ఈరోజు నీవు అనుకుంటావు కొన్ని సందర్భంలో, ఈ పని నేనుంటేనే కొనసాగిద్ది, నేను లేకపోతే ఈ పని లేదు, నేను లేకపోతే ఈ పరిచర్య జరగదు, నేను లేకపోతే అలా ఉండదు, నేను 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 అని మాట్లాడుకుంటే వచ్చే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈరోజు ఉన్నతమైన దేవుని యొక్క పరిచర్యలో ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. నేను లేకపోతే ఈ పని జరగదు, నేను లేకపోతే అది జరగదు, నేనే ప్రధానమైన వ్యక్తిని మందిరంలో అని మనం చాలా సందర్భంలో అతిశయిస్తూ ఉంటాం. ప్రతి సందర్భంలో కూడా ఇదే ఆలోచన. కానీ ఇక్కడ ఏలియా కూడా అదే అంటున్నాడు, నేనొక్కడనే రోషం కలిగిన వాణ్ణి అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు విగ్రహారాధనకి మోకాళ్ళు ఓనక పాపం వైపు వెళ్ళిపోకుండా నోటితో వాన్ని ముద్దు పెట్టుకొనకయు నోటితో కూడా సృష్టిలో దేనిని కూడా ఆశ్రయించకుండా సాగిల పడని ఉండు 7,000 మంది నాకు నాకు మిగిలి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలీదు. నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావు, మనమే అనుకుంటున్నావు. రోషం కలిగి దేవుడు పని చేసేవారు నేను లేకపోతే ఏమి లేదనుకుంటున్నావు. 7,000 మంది దాచి ఉంచారు, మిగిలి ఉన్నారు. వారు ఎక్కడున్నారో నీకు తెలియకపోవచ్చు. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి దేశంలో, ప్రతి సొసైటీలో, ప్రతి గృహంలో కూడా దేవుడు ఒక వ్యక్తిని రహస్యమైన క్రైస్తవుడిగా ఒక వ్యక్తి దాగి ఉన్నాడు. రహస్యమైన వ్యక్తిగా ఒక వ్యక్తి దాగి ఉన్నాడు క్రైస్తవుడిగా. ఇదిగో ఆ వ్యక్తులు ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. ఇదిగో అరమతి యోసేపు ఎప్పుడైతే బయటికి వచ్చాడో, ఇదిగో నేనున్నాను, యేసు సిలువ మీద అలా వేలాడి ఉండటం కుదరదు, ఆయన నా కొరకు విలువైన ఒక రాతిని తొలిపించుకొని
ఇదిగో నా కొరకు ఒక సమాధిని పెట్టుకున్నాడు ధనవంతుడు కదా. చనిపోకముందే నేను చనిపోయిన తర్వాత ఎలా అంత్యక్రియలు చేస్తారో తెలియదు. అందుకనేనంట పెద్ద ఏకశిల, ఒకే రాయి, ఆ రాయి మధ్యలో తొలిపించుకొని ఒక బాడీ పట్టే అంత ముందుగానే సమాధిని సిద్ధపరుచుకున్న ధనవంతుడు. ఈ ధనవంతుడు అక్కడ రాయబడి ఉన్నాం, ఆయన అంటాడు తన కొరకు అక్కడ ఏమని రాయిసి ఉంది? తాను తొలిపించుకొనిన సమాధి అని రాయబడి ఉంది. తాను తొలిపించుకున్న సమాధిలోనికి యేసుని తీసుకుని వెళ్ళాలి అని అతను అంట తెగించి బయటకు వచ్చాడు. ఎప్పుడైతే తెగించి బయటకు వచ్చాడో ఇంకొక వ్యక్తి తెగించి బయటకు వచ్చాడు. ఒకప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమని అడిగాడు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ నికోదేము, అతడు రాత్రి యందు ఒక సందర్భంలో నికోదేము యేసు ప్రభు యొద్దకు వెళ్ళి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని కుమారుడు అని మేము ఎరుగుదుము. ఈయన కూడా తెలుసు అంట. ఎవరంట ఇతను? ఎవరు ఇతను? యూదుల అధికారి. ఎక్కడ దాగున్నాడో చూశారా? ఇతను ఎక్కడ దాగున్నాడో తెలుసా? ఏమి కాముగా ఉన్నాడు. యేసు ప్రభు గురించి ఇన్ని జరుగుతున్నా కూడా గమనించండి, ఏ వ్యక్తిని ఎప్పుడు లేపాలో, ఏ వ్యక్తిని ఏ పని కొరకు తీసుకురావాలో, పరిచర్యలో వారి పాత్ర ఎప్పుడో ఖచ్చితంగా ఆ పాత్రకి ఆ వ్యక్తులను దాచి ఉంచాడు. ఈరోజు ఇంత పరిచర్య జరుగుతున్న సందర్భంలో మనం అనుకుంటాం ఇది ఎలా జరిగిద్ది, మందిరంలో ఈ అక్కర్లు ఎలా తీరుతాయి. ప్రతి దాని కొరకు ప్రతి వ్యక్తిని దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. ప్రతి వ్యక్తిని దాచి ఉంచాడు. ఇక్కడ చెప్తున్నాడు 7,000 మంది నా కొరకు ప్రత్యేకింపబడిన వారు ఉన్నారు. వారు ఎప్పుడు లెగవాలో అప్పుడు లెగుస్తారు, ఎప్పుడు ఆయుధం తీయాలో అప్పుడు తీస్తారు, ఎప్పుడు ఏ సందర్భంలో వారు రోషం కలిగి నిలబడాలో వారు నిలబడతారు. ఈరోజు సంగమా భయపడిన అవసరం లేదు. ఈ వాక్యం చూపిస్తుంది నా వారు ఉన్నారు. ఈ దేశంలో మేము మైనారిటీ కదా, మేము కొద్ది మందిమే కదా, మమ్మల్ని ఏం చేస్తారనుకుంటున్నావేమో. మన విమోచకుడు బలవంతుడు, మన విమోచకుడు బలవంతుడు. ఆయన కొనకుడు నిద్రపోడు, ఇశ్రాయేలుని కాపాడు కొనకుడు నిద్రపోడు. మన దేవుడి యొక్క గొప్పతనం. తన వారు ఉన్నారు, ప్రతి ప్రదేశంలో ఉన్నారు, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో తన వారు ఉన్నారు. అధికార పరిస్థితుల మధ్య కూడా దేవుడు నియమించాడు. టైం వస్తుంది, అందుకే చిన్న మంద భయపడకు. ఎందుకన్నాడు తెలుసా? మంద చిన్నగా ఉంది అని మీరు భయపడుతున్నారేమో. సమాజం పెద్దది కదా, మేము మైనారిటీ కదా, మేము చిన్నవారిం కదా అని మనం భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు చిన్న మంద భయపడొద్దు. ఎందుకంటే ఈ మంద కాపరి బలవంతుడు, ఈ మందను కాసే కాపరి బలవంతుడు. భయపడొద్దు. దేవుడు శక్తిమంతుడండి. అందుకే ఇక్కడ ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఈ నికోదేము ఏమంటున్నాడు? నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడువని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడు. ఇంత ఎరిగిన వ్యక్తి, ఆ రోజు యేసు ప్రభు దగ్గర మాట్లాడిన వ్యక్తి మరలా కనిపించలేదు. రహస్యంగా తన పనిలోకి వెళ్ళిపోయాడు. రహస్యంగా క్రీస్తును అనుసరించుకుంటూ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్న వ్యక్తి ఇదిగో చివరికి యేసు ప్రభు సమాధి టైంలో ఇతను కూడా బయటకు వచ్చేసాడు. ఈరోజు మీరు కూడా గమనించండి, ఒక చిన్న పనిలో మనం నిలబడగలిగితే బలహీనులు మన వెనుకొచ్చి నిలబడతారు. నీవు ఒక పనిలో, అది స్వార్థ పరిచర్య అయినా, దేవుడి పని అయినా సరే, సంఘంలో అప్పగించిన ఏ బాధ్యతలైనా సరే, ముందు నువ్వు నిలబడగలిగితే నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని కొంతమంది నిలబడటానికి అవకాశం ఉంటుంది. దానియేలుతో పాటు అనేక మందిని బబులోను రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళారు. బబులోని చెరలోకి అనుకోవచ్చు. బబులోనికి వెళ్ళిన వారిలో
ఈ దానియేలు గురించి ఒక ప్రత్యేకమైనది మనం చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ దానియేలు మాట్లాడుతూ ఎంత రోషం కలిగి నిలబడ్డాడో తెలుసా? నేను రాజు భుజించే భోజనము చేయను అని, నేను ఒక ప్రత్యేకంగా ఉంటాను అని. ఎప్పుడైతే మొదటగా దానియేలు నిలబడ్డాడో, దానియేలుతో పాటు షడ్రకు, మిషకు, అబేద్నెగోలు వచ్చారు. ప్రధానమైన వ్యక్తి దానియేలు. నేనుంటాను ప్రత్యేకంగా, నేనుంటాను రోషం కలిగి, నేను దేని పడితే దానిలో చేయి పెట్టను, నేను ఒక ప్రత్యేకమైన యూనిక్, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాను అని దానియేలు ఎప్పుడైతే తనకు తను ప్రతిష్ఠించుకొని నేను అది ముట్టుకోను, తన జోలికి వెళ్ళను అని దానియేలు ఎప్పుడైతే నిలబడ్డాడో, దానియేలును చూసి మరొక ముగ్గురు దానియేలుతో చేర్చబడ్డారు. ఈరోజు నీవైనా సరే ఒక పని కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు నిలబడగలిగితే నీ ద్వారా అనేక మందిని నిలబెట్టడానికి నీవు ఒక వారధిగా నువ్వు నిలబడతావు. ఈరోజు దేవుడి వాక్యం వింటున్నావు, మర్చిపోతున్నావు. దేవుడి వాక్యం వింటున్నావు, నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. దేవుని మాటలు జీవము కలిగినవి ఇవి. దేవుడి మాటలు జీవము కలిగినవి. అందుకే ఆ ప్రదేశంలో ఒక్క వ్యక్తి దానియేలు నిలబడ్డాడు. ఈరోజు ఆయనతో పాటు ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు. వీరు దేశాన్ని వణికించారు. దేశాన్ని కదిలించే వ్యక్తులుగా వారిని దేవుడు బలంగా వాడుకున్నాడు. మనమైనా సరే ఈ విషయంలో మీరు గమనించండి. ప్రతి పనిలో ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం బయటకు వచ్చి నిలబడాలి. మనతో పాటు నిలబడటానికి అనేక మంది వ్యక్తులని ఆయన నియమించుకున్నాడు. ప్రతి ప్రదేశంలో కూడా ఈరోజు గమనించండి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరికీ శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. రాజు శాసనం వచ్చింది, యూదులందరినీ హతమార్చాలి అని. ముందుగానే ఒక వ్యక్తిని ఇదిగో రాజు కుమార్తెగా, రాజుకు భారీగా ఆ ప్రదేశంలో అడిగి పంపించాడు దేవుడు. ఎవరు ఆ వ్యక్తి? ఎస్తేరు. ఎస్తేరు ఆ సామ్రాజ్యంలో యూదులందరినీ ఓచకోత కోచి చంపాలి అనుకునే సందర్భంలో ఇదిగో ఆ యొక్క దేశ అధినేత అయిన రాజు భారీగా ఇదిగో క్రీస్తుని ఎరిగిన, దేవుని ఎరిగిన, ఇశ్రాయేలు దేవుడిని ఆరాధించే ఒక వ్యక్తిని మొదటిగా ప్రదేశానికి పంపించి తన పిల్లలందరినీ కాపాడాడు దేవుడు. తన వారు పెద్ద పెద్ద స్థితిలో గొప్ప గొప్ప ప్రదేశాల్లో తన వారందరినీ దేవుడు నియమించాడు. ముందుగానే స్ప్రెడ్ అయి ఉన్నారు వారందరూ కూడా. చిన్నమందారు భయపడవద్దు. ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ముందుకు కొనసాగాలి. ఒక్కొక్కరు ఒక పనికి వాడుకునే టైం ఉంది, కానీ మనకి అవకాశం వచ్చినప్పుడు నువ్వు నిలబడితే నీ వెనక కొన్ని కుటుంబాలు వస్తాయి. నువ్వు ప్రత్యేకపరుచుకొని రోషం కలిగి నువ్వు నిలబడితే కొంతమంది వ్యక్తులు నీ వెనక ప్రయాణం చేస్తారు. ఆ విధంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అయితే మరొక్కసారి ఆ వ్యక్తి యేసుని శిలువ మీద నుంచి దించాడు. చదువుదాం, ముగించుకుందాం. తీసుకొని వచ్చి యోహాను సువార్తలో చదువుదామా? మనం చదివిన ఏ సువార్తలో మీకు స్పష్టత అర్థమైతే దాన్ని కంప్లీట్ చేద్దాం. ఒకసారి చదివి ఆ దేహమును తీసుకొని, ఆ దేహాన్ని తీసుకొని నా వైపు చూడాలి. శుభ్రమైన నారబట్టతో చుట్టి, ఏమిటంట, నారబట్టలు కొన్నారు, కొని వాటితో చక్కగా యేసు ప్రభు దేహాన్ని చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ఎవరిని పెట్టలేదు, క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. రాయి పొర్లించి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను. సమాధి తొలిచబడి ఉంది, సమాధి లోపల యేసు ప్రభుని పెట్టారు. ఆ సమయంలో మరి అరిమతయి యోసేపుతో పాటు నికోదేము కూడా చెయ్యి కలిపాడు. ఇద్దరు కలిశారు, సమాధికి మూత వేసి వెళ్ళిపోయారు. అయితే ఈ గవర్నర్కి ఒక వార్త అందింది. ఏమని వార్త అందింది? ఇదిగో అయ్యా
ఆ వంచకుడు యేసు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడంట? అది చూసారా? మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ మరలా ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళింది. ఒకవేళ ముందుగానే చెప్పిన ప్రకారం 3 దినాల తర్వాత లెగుస్తానని చెప్పాడు కదా, మరి తన శిష్యులు కానీ ఎవరైనా వెళ్ళి ఆ సమాధిలో నుంచి యేసుని బయటికి తీసుకొని వెళ్ళి దొంగిలించుకొని వెళ్ళిపోయి యేసు ప్రభు సమాధిలో నుంచి లేచాడు అని ఈ సమాచారం వస్తుంది. ఇది ఎంత ప్రమాదం? మొదట వంచన కంటే కడపటి చాలా ప్రమాదమైనది అని చెప్పగానే గవర్నర్ ఏం చేశాడో తెలుసా? అది విశ్రాంతి దినం. ఏం దినం అది? విశ్రాంతి దినం పని చేయొచ్చా? పని చేయకూడదు. కానీ విశ్రాంతి దినం రోజు కూడా ఏ పని చేశారో చూడండి. మీరు ఎంతమంది సైనికులు కావాలంటే అంతమంది సైనికులు తీసుకొని వెళ్ళి మీకు ఎంత విధంగా దాన్ని సెక్యూరిటీగా దాన్ని భద్రపరచాలనుకుంటున్నారో చేయండి అని పంపించి వేశారు. విశ్రాంతి దినం పని చేయకూడదు. విశ్రాంతి దినంలో యేసు ప్రభు స్వస్థపరిస్తేనే నువ్వెలా విశ్రాంతి దినంలో స్వస్థపరుస్తావని అడిగారు. విశ్రాంతి దినం రోజు యేసు ప్రభు శిష్యులు వెన్నులు విరిచి తినటానికి వెళితే విశ్రాంతి దినమందు నీ శిష్యులు ఎలాంటి పని చేస్తారు, విశ్రాంతి దినంలో ఎలా ఈ వెన్నులు దించి తింటారు అని ఆ రోజు యేసు ప్రభుని ప్రశ్నించారు. కానీ చూసారా, విశ్రాంతి దినం రోజు కూడా వారు సైనికులు పంపించారు. మీరు ఎలా భద్రపరచగలరో ఆ విధంగా భద్రపరచండి అన్నారు. అయితే వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసితిరి. రాతికి ఏం చేశారు? ముద్ర వేశారు. యేసు దేహము సమాధిలో ఉంది. రేపు యేసు ఏ విధంగా ఆ సమాధిలో నుంచి వస్తాడో చూద్దాం. ఇదిగో సమాధికి ముద్ర వేయబడింది, సీల్ వేసేసారు. మనకేం కనిపిస్తుంది ఇప్పుడు?